అందరికీ నమస్తే. నేను వైష్ణవి. నేటి ప్రత్యేక కథనం ఆధ్యాత్మిక విప్లవం సద్గురు మలయాళ స్వామి. ఏకం సత్ విప్ర బహుధా వదంతి అనేది ఋగ్వేద వచనం. ఒక్కటే అయిన సత్యాన్ని విఘ్నులు పలు విధాలుగా ఎన్నో పేర్లతో పేర్కొంటారు. ఒకే భగవంతుడు వేర్వేరు పేర్లతో పూజింపబడతాడు అని ఈ మంత్రానికి అర్థం. ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఘనత సద్గురు నారాయణ గురు చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది. అదే మార్గంలో తెలుగునాట సామాజిక అలాగే ధార్మిక సమానతను నిర్మించటంలో విశేష కృషి చేసిన వారు సద్గురు మలయాళ స్వామివారు. మలయాళ స్వామివారు కేరళలోని గురువాయూరు సమీపంలోని ఎన్గండ్యూరులో 27 మార్చి 1885లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నొట్టియమ్మ కరియప్ప. వారు ఆయనకు పెట్టిన పేరు వేళప్ప. సామాజిక విప్లవకారుడైన నారాయణ గురు శిష్యుడు శివలింగ స్వామి వద్ద వేళప్ప విద్యను అభ్యసించాడు. ఆయన దగ్గరే మంత్రోపదేశం పొంది పతంజలి యోగ రహస్యాలను సాధన చేశారు. చదువులో ముందుండే వేళప్ప చిన్నతనం నుండే భగవత్ పూజ, భజన, ధ్యానంపై మక్కువ పెంచుకున్నారు. మలయాళ స్వామిగా ప్రసిద్ధి చెందిన వేళప్ప తన 18 ఏళ్ల వయస్సులోనే కాలినడకన పర్యటించి దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో బ్రహ్మకపాల తీర్థం వద్ద పిండ ప్రదానం చేయటం భారతదేశంలో తరతరాలుగా వస్తూ దృఢంగా నాటుకుపోయిన సంప్రదాయం. పూర్వీకులకు సద్గతి, మోక్షం ప్రాప్తించాలని చేసే కర్మ ఇది. అయితే మలయాళ స్వామి వారు ఈ బ్రహ్మకపాల తీర్థం వెళ్ళినప్పుడు అందరిలా తమ పూర్వీకుల కోసం మాత్రమే కాకుండా లోకంలో సమస్త ప్రాణులు పరబ్రహ్మగోత్రం నుండే ఉద్భవించాయి, నేను వదిలే ఈ తర్పణం ప్రాణికోటికంతటికీ చెందాలి అంటూ తర్పణం వదిలారు. దేశవ్యాప్త పర్యటనలో వారు పలు విషయాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసి విద్యా విజ్ఞానాలు అందుబాటులో లేని కారణంగా చాలామంది ప్రజలు పశుప్రాయంగా అజ్ఞానంతో జీవిస్తున్నారని గుర్తించారు. మధ్యలో వచ్చిన కుల వ్యవస్థను సనాతన ధర్మంలోని వర్ణ వ్యవస్థతో ముడిపెట్టి నేటి కుహన మేధావులు వాదోపవాదాలు చేసి సమాజంలో అల్లకల్లోలం సృష్టించి కొన్ని రోజులు అలా పబ్లిసిటీని తెచ్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిజానికి వారు ఆ సమస్య పరిష్కారం కోసమో సంస్కరణ కోసమో గ్రౌండ్ లెవెల్లో కృషి చేయరు. గీతలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని. అంటే ఈ భౌతిక శక్తి సత్వ, రజస్, తమో గుణాలు అని 3 గుణాలతో సమ్మిళితమై ఉంటుంది. బ్రాహ్మణులు అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్నవారు. వారు స్వాభావికంగా బోధన మరియు భగవద్ ఆరాధన అంటే మొగ్గు చూపుతారు. క్షత్రియులు రజోగుణ ప్రధానంగా ఉండి స్వల్పంగా సత్వగుణం మిళితమై ఉంటారు. వీరు పరిపాలన మరియు యాజమాన్యం వైపు మొగ్గు చూపుతారు. వైశ్యులు రజోగుణం మరియు కొంత తమోగుణం మిళితమై ఉంటారు. కాబట్టి వారు వ్యాపారం మరియు వ్యవసాయం ప్రధానంగా ఉంటారు. తరువాత శూద్రులు, వీరు తమోగుణ ప్రధానంగా శ్రామిక వర్గముగా ఉంటారు. ఈ వర్గీకరణ అనేది జన్మతః వచ్చినవి కావు, అలాగే ఎప్పటికీ మార్చలేనివి కూడా కావు. ఈ వర్ణాశ్రమ వర్గీకరణ అనేది జనుల స్వభావము ఇంకా చేష్టల ఆధారంగా ఉంటుందని శ్రీకృష్ణుడు భగవద్గీత 4వ అధ్యాయంలో స్పష్టంగా చెబుతాడు. మలయాళ స్వామి వారు ఇలా గుణకర్మల పైన ఆధారపడిన వర్ణ వ్యవస్థ జన్మతో ముడిపడి కుల వ్యవస్థగా మారడాన్ని తప్పుబట్టారు. దానికి అవసరమైన సంస్కరణలు కూడా ఎన్నో చేశారు. ప్రాచీనులు అందించిన వేద విజ్ఞానాన్ని ప్రజలందరికీ లౌకిక విద్యతో పాటు అందిస్తేనే స్వరాజ్యం సిద్ధిస్తుందని స్పష్టీకరించారు. తిరుమలలో 12 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసిన మలయాళ స్వామి అక్కడ ఉన్నప్పుడు స్త్రీలకు, శూద్రులకు, అస్పృశ్య వర్గాలు అని పిలువబడే వాళ్ళందరికీ బ్రహ్మ విద్య పొందే అధికారం ఉందని తెలియజేస్తూ సప్రమాణంగా 1919 డిసెంబరులో శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథాన్ని రాశారు. అనంతరం 1926లో ఆంధ్రప్రదేశ్లోని ఏర్పేడు దగ్గర వ్యాసాశ్రమం ప్రారంభించి జంతుబలి ఇచ్చే ఆచారాలను జనులకు నచ్చజెప్పి మాన్పించారు. సనాతన ధర్మ పరిపాలనా సేవా సమాజం పేరిట
సంస్థను ప్రారంభించి వేదాంత సభలు నిర్వహించారు. ఆ వేదాంత సభలకు మహిళలు, నిమ్నవర్గ ప్రజలు ఎక్కువగా హాజరయ్యేవారు. వారందరికీ అర్థమయ్యే భాషలో సనాతన ధర్మ వివరాలు బోధించేవారు. ఈ సభలే కొన్నాళ్లకు సనాతన వేదాంత జ్ఞాన సభలుగా ప్రాచుర్యం పొందాయి. సనాతన ధర్మ సందేశాన్ని కులభేదాలకు అతీతంగా అందరికీ అందించిన ధార్మిక విప్లవకారులు సద్గురు మలయాళ స్వామి. 1936-40 మధ్యకాలంలో కోస్తాంధ్రలో గోరా నాయకత్వంలో నాస్తిక ఉద్యమం, కవిరాజు నాయకత్వంలో సనాతన ధర్మ వ్యతిరేక ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ వ్యతిరేక ఉద్యమం బలంగా జరుగుతూ ఉండేవి. వీరందరూ మలయాళ స్వామి సభలను ప్రతిఘటించడానికి అనేక ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. అనేక మంది చివరకు వీరి శిష్యులయ్యారు. సంస్కృతం బ్రాహ్మణుల భాష కాదు, ఈ భాష అందరికీ అందాలని 1928లో తన వ్యాసాశ్రమంలో సంస్కృత విద్యాలయాన్ని మలయాళ స్వామి ప్రారంభించారు. ఋషులు అందించిన జ్ఞానాన్ని, భగవద్గీత, ఉపనిషత్తులు, యోగ దర్శనం వంటి గ్రంథాలను పాఠ్యాంశాలుగా పెట్టి 1940 నవంబర్లో బ్రహ్మ విద్యా పాఠశాలను, 1927లో కన్యా గురుకులాన్ని ప్రారంభించారు. 1936 ఫిబ్రవరి 2వ తేదీన సన్యాస దీక్షను స్వీకరించి శ్రీ అసంగానందగిరి స్వామిగా వీరు పేరు పొందారు. అయితే ఆయన కేరళ వాస్తవ్యులు కనుక మలయాళ స్వామి అనే పేరే అందరికీ సుపరిచితమైనది. మనుస్మృతి సంస్కరణను ఆనాడే స్పష్టంగా పేర్కొన్న మలయాళ స్వామి 1945లో భగవద్గీతపై విపుల వ్యాఖ్యానం రాశారు. అదే సంవత్సరం ఒక స్త్రీకి సన్యాస దీక్ష ఇచ్చి చరిత్ర సృష్టించారు మలయాళ స్వామి. ఎన్నో గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేయించారు. దేశానికి స్వాతంత్రం లభించిన సందర్భంగా ఆయన సందేశం ఇస్తూ శస్త్రము, శాస్త్రము రెండింటినీ హిందువుల్లోని అన్ని కులాల వారికి అందుబాటులో ఉంచాలి, ఇది నేటి బాధ్యత అని కర్తవ్య బోధ చేశారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. భర్తను కోల్పోయిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవటం ధర్మ సమ్మతమేనని పేర్కొన్నారు. వరకట్నం వంటి దురాచారాలను మానుకోవాలని హితవు పలికారు. మలయాళ స్వామి వారి కొన్ని రచనలు చూద్దాం. ముందు చెప్పుకున్నట్టు శుష్క వేదాంత తమో భాస్కరము, ఈశ్వర కృప, చాతుర్మాస్య మాహాత్మ్యం, ఓంకారం, కర్మ సిద్ధాంతం, గురు భక్తి ప్రభావం, గృహస్థాశ్రమ ధర్మం, జీవన్ముక్తి, ధర్మోపన్యాసాలు 5 భాగాలు, ధ్యానామృతం, ధర్మ సేతువు, నిర్వాణ నిలయం, నిర్విఘ్న యోగ సిద్ధి, బ్రహ్మచర్యం, బ్రహ్మ విద్య, మాయను మాయము చేయుట మొదలైనవి. ఇలా ఎన్నో రకాలుగా హిందూ సమాజంలో అనేక సంస్కరణలు చేసిన మలయాళ స్వామి వారు 12 జూలై 1962లో కైవల్యం పొందారు. మలయాళ స్వామి వారి ఉపదేశాలను ఆచరించటం, మనల్ని మనం సంస్కరించుకోవటమే వారికి మనం అందించే నిజమైన నివాళి. ఈ కథనంలోని ప్రధానమైన సమాచారం విఎస్కే ఆంధ్రప్రదేశ్ వారి నుండి మరియు ఇతర వనరుల నుండి సేకరించడం జరిగింది. నమస్తే, జై హింద్.